Good morning, guys. Last previous class లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. డెబిట్ క్రెడిట్ 3 ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేశారా? ఎనీ డౌట్స్? క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లక్ష్మణ్, భాష, ఎనీ డౌట్స్? సుధీర్, ఏం క్లియర్? లేవండి. యా, డన్ గైస్. సో లాస్ట్ క్లాసెస్ లో మనం డెబిట్ క్రెడిట్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనేది మనం క్లియర్ గా తెలుసుకోవడం జరిగింది. ఫ్రమ్ టుడే క్లాస్ లో గ్రూప్స్ అండ్ లెడ్జెస్ అంటే ఏంటి, ఈ గ్రూప్స్ అండ్ లెడ్జెస్ ఏ విధంగా మనం యూజ్ చేస్తాం, ఎలా ఉపయోగిస్తాం అనేది తెలుసుకున్నాం. అంటే వన్స్ టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కేసు. నువ్వు టాలీలో 1 lakh కంపెనీస్ నువ్వు క్రియేషన్ చేసినా ఆటోమేటిక్ గా ఉంటాయి. 1 lakh కంపెనీస్ నువ్వు క్రియేషన్ చేసినా ఆటోమేటిక్ గా ఉంటాయి. ఆ 28 గ్రూప్స్ ఏంటి, ఎందుకు ఇలా యూజ్ చేస్తాం అనేది టుడే క్లాస్ లో మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. Yes, sir. యా, సార్ రింగ్ చేస్తాను. జాయిన్ అయ్యి 2 days అయింది, ఇంత నెగ్లిజెన్స్ ఏంటి? చూడండి, టోటల్ గ్రూప్స్ 28 ఉంటాయండి, లెడ్జెస్ 2 ఉంటాయి, ఓచర్ టైప్ కీస్ 24 ఉంటాయి. ఈ రోజు మనం టోటల్ గ్రూప్స్ లెడ్జెస్ డిస్కస్ చేస్తాం. సో మనకి ఆ 28 గ్రూప్స్ ని ఎలా డివైడ్ చేశారు? ప్రైమరీ గ్రూప్స్ 15, సబ్ గ్రూప్స్ 13 గా డివైడ్ చేశారు. బ్యాలెన్స్ లో కొన్ని లెడ్జెస్ ఉంటాయి, ప్రాఫిట్ అండ్ లాస్ లో మరికొన్ని లెడ్జెస్ ఉంటాయి. రిమైనింగ్ సబ్ గ్రూప్స్ లో మనకి సబ్ గ్రూప్స్ లో బ్యాలెన్స్ షీట్ లో ఉంటాయి. ఈ 28 గ్రూప్స్ అనేది మనం తెలుసుకుంటాం. ఎప్పుడు ఎలా వీటిని ఏ విధంగా యూజ్ చేయాలి అనేది మెయిన్ కాన్సెప్ట్ గా మనం చెప్పొచ్చు. ఓకే, సో తర్వాత మనకి ఏ విధంగా టాలీలో షో చేస్తాయి. తర్వాత మనకి డిఫాల్ట్ గా క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటాయి. వీటిని మళ్ళీ మనం చేయాల్సిన అవసరం అయితే లేదు, ప్రీ డిఫైన్డ్ గా ఆటోమేటిక్ గా ఉంటాయి. బోల్డ్ లో 2 గ్రూప్స్ ఉంటాయి, ఇటాలిక్ లో లెడ్జెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ చూడండి, క్యాపిటల్. ఇప్పుడు నిన్న మీరు 3 ప్రాబ్లమ్స్ చేశారు, డెబిట్ క్రెడిట్ ఎలా చేయాలో తెలుసుకున్నారు. వాటిని జర్నల్ ఎంట్రీస్ అంటారు. ఆ జర్నల్ ఎంట్రీస్ నుంచి ఏ లెడ్జర్ కింద ఏ గ్రూప్ వస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. క్యాపిటల్ అంటే మీనింగ్ ఏంటి? ఎనీవన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాపిటల్? క్యాపిటల్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్కమ్. ఇన్కమ్. ఓకే, ఇన్కమ్. ఓకే, యా. ఎవరిని క్యాపిటల్ అంటారు? క్యాపిటల్ అని ఎవరిని అంటారు? పర్సన్. క్యాపిటల్ అని ఎవరు అంటారు? ఓకే, ఓనరే తన బిజినెస్ కి డబ్బులు ఇస్తే ఓనర్ పేరు బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఓనర్ బిజినెస్ కి 5 lakhs ఇచ్చాడు, బిజినెస్ ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది. సో ఎవరు ఇచ్చారు? ఓనర్. ఓనర్ పేరు ఏంటి? లోకేష్. లోకేష్ పేరు బదులు క్యాపిటల్ అని రాసుకుంటాం. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే దాన్ని డ్రాయింగ్స్ అంటారు. ఓనరే బిజినెస్ కి డబ్బులు ఇస్తే క్యాపిటల్, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్. ఇవి రెండు ఏ వచ్చినా కూడా అండర్ గ్రూప్ మీరు ఏం తీసుకోవాలి? క్యాపిటల్ తీసుకోవాలి. ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకు క్యాపిటల్ కావాలి. ఒక ఐటీ కంపెనీ పెట్టాలనుకున్నాం. ఓకే, ఐటీ కంపెనీ మనం మ్యూట్ లో పెట్టుకోండి.
ఓకే. లైక్ ఇప్పుడు ఒక ఐటీ కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకు క్యాపిటల్ కావాలి. ఓకే. క్యాపిటల్ తర్వాత మన బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ కొన్ని కావాలి. అప్పుడు మనం ఏం చేస్తాం? మార్కెట్‌లో సప్లయర్స్ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు పర్చేజెస్ ఫ్రమ్ రామ్ ట్రేడర్స్, పర్చేజెస్ ఫ్రమ్ కృష్ణ ట్రేడర్స్, పర్చేజెస్ ఫ్రమ్ బాలు ట్రేడర్స్. నేమ్స్ పక్కన పెడితే పర్చేజెస్ అని వచ్చింది అంటే పర్చేజెస్ గ్రూప్‌లో తీసుకోవాలి. సో, ఇప్పుడు పర్చేజెస్ ఫ్రమ్ రామ్ ట్రేడర్స్ ఆర్ఎస్ 1,00,000 దాంట్లో ఒక 20,000 సరుకు డ్యామేజ్ జరిగింది. మళ్ళీ మన బిజినెస్ ఏం చేస్తుంది? అదే రామ్ ట్రేడర్స్‌కి పర్చేజ్ రిటర్న్ చేస్తుంది. పర్చేజ్ సెపరేట్ లెడ్జర్, పర్చేజ్ రిటర్న్ సెపరేట్ లెడ్జర్. ఇవి 2 ఏవొచ్చినా పర్చేజెస్ గ్రూప్‌లో తీసుకోవాలి. తర్వాత నేమ్స్ వచ్చాయి కదా! రామ్ ట్రేడర్స్, ప్రియా మర్చెంట్స్, దినేష్ మర్చెంట్స్ ఇలా ఆ నేమ్స్ ఏవొచ్చినా కూడా అండర్ గ్రూప్‌లో సన్‌డ్రీ క్రెడిటార్స్ తీసుకోవాలి. ఇప్పుడు పర్చేజెస్ ఫ్రమ్ రామ్ ట్రేడర్స్ అనుకోండి. పర్చేజెస్‌కి పర్చేజ్ గ్రూప్ తీసుకోవాలి. రామ్ ట్రేడర్స్‌కి సన్‌డ్రీ క్రెడిటార్స్ తీసుకోవాలి. రామ్ ట్రేడర్స్‌కి సన్‌డ్రీ క్రెడిటార్స్ తీసుకోవాలి. పర్చేజెస్ ఫ్రమ్ ప్రియా మర్చెంట్స్ ఆన్ క్రెడిట్. పర్చేజెస్‌కి పర్చేజ్ తీసుకోవాలి. ప్రియా మర్చెంట్స్‌కి సన్‌డ్రీ క్రెడిటార్స్ తీసుకోవాలి. వాళ్ళని మన లాంగ్వేజ్‌లో సప్లయర్స్ లేదా గివర్స్ అంటారు. కానీ టాలీ లాంగ్వేజ్‌లో సన్‌డ్రీ క్రెడిటార్స్ అంటారు. టాలీ లాంగ్వేజ్‌లో సన్‌డ్రీ క్రెడిటార్స్ అని మనం చెప్పుకుంటాం. ఓకే. డన్. పర్చేజ్ పక్కన నేమ్ వచ్చింది అంటే, పర్చేజ్ పక్కన నేమ్ వచ్చింది అంటే, పర్చేజ్ పక్కన నేమ్ వచ్చింది అంటే సన్‌డ్రీ క్రెడిటార్స్ అనుకోవాలి. అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక 10,00,000, 5,00,000 డబ్బులు తెచ్చుకున్నారు. బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్‌ని పర్చేజ్ చేశారు. బాగుంది. తర్వాత వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్‌లో సేల్ చేస్తాం. వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్‌లో సేల్ చేస్తాం కస్టమర్స్‌కి. వాళ్ళ కస్టమర్స్‌ని బయర్స్ లేదా రిసీవర్స్ అంటారు. బయర్స్ లేదా రిసీవర్స్. అంటే లైక్ సేల్స్ టు నవీన్ ట్రేడర్స్, సేల్స్ టు బాలు ప్రైవేట్ లిమిటెడ్, సేల్స్ టు కార్తిక్ ఎంటర్ప్రైజెస్ ఇలా. సేల్స్‌కి సేల్స్ తీసుకోవాలి. సేల్స్‌కి సేల్స్. ఓకే. కస్టమర్‌కి లైక్ నవీన్ ట్రేడర్స్‌కి 1,00,000 సేల్ చేస్తావు. దాంట్లో ఒక 30,000 సరుకు డ్యామేజ్ అయింది. నవీన్ ఏం చేస్తాడు? సేల్స్ రిటర్న్ చేస్తాడు. సేల్స్ వచ్చినా, సేల్స్ రిటర్న్ వచ్చినా అండర్ గ్రూప్‌లో సేల్స్ తీసుకోవాలి. అండర్ గ్రూప్‌లో సేల్స్. ఓకే. నవీన్ ట్రేడర్స్, బాలు ప్రైవేట్ లిమిటెడ్ ఇలా నేమ్స్ వచ్చాయంటే వాళ్ళని సన్‌డ్రీ డెబ్టార్స్ తీసుకోవాలి. సన్‌డ్రీ డెబ్టార్స్. నేమ్ ఆఫ్ ది డెబ్టార్స్. బయర్స్ ఆర్ రిసీవర్స్ ఉంటాం. బయర్స్ ఆర్ రిసీవర్స్. ఓకే. సేల్స్ పక్కన నేమ్ వస్తే సన్‌డ్రీ డెబ్టార్స్ ఫిక్స్ అయిపోండి. ఓకే. పర్చేజ్ పక్కన నేమ్ వస్తే సన్‌డ్రీ క్రెడిటార్స్. సేల్స్ పక్కన నేమ్ వస్తే సన్‌డ్రీ డెబ్టార్స్. ఓకే. డన్. తర్వాత డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసి డబ్బులు తీసుకొని వెళ్తే అది డైలీ వేజెస్ అంటాం. ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే ఫ్యాక్టరీ రెంట్ పే చేయాలి. వేరే ఫ్యాక్టరీలో మెషిన్‌లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. ప్రోడక్ట్ తయారైన తర్వాత ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్‌లో వెళ్ళాలంటే క్యారేజ్ ఇన్వర్స్ ఉంటుంది. సో, వేరే దేశాలకు ఎక్స్‌పోర్ట్ గాని, ఇంపోర్ట్ గాని మనం చేస్తాం. ఎక్స్‌పోర్ట్ గాని, ఇంపోర్ట్ గాని కూడా మనం చేయడం జరుగుతుంది. ఇవి ఏ లెడ్జెస్ వచ్చినా డైరెక్ట్ ఎక్స్‌పెన్స్ కింద తీసుకోవాలి. తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. ఇవన్నీ ఆఫీస్‌లో జరుగుతాయి. ఇవన్నీ ఎంప్లాయీస్‌కి సాలరీస్ ఇవ్వాలి, రెంట్స్ పే చేయాలి, టెలిఫోన్ చార్జెస్, డిస్కౌంట్ అలో, ఇంట్రెస్ట్ పెయిడ్, ఇంట్రెస్ట్ ఇన్ క్యాపిటల్, డిప్రిసియేషన్, కమిషన్, బ్యాడ్ డెబ్ట్స్, ఎలక్ట్రిసిటీ ఎక్స్‌పెన్స్, ఇన్సూరెన్స్ ఎక్స్‌పెన్స్, స్టేషనరీ ఎక్స్‌పెన్స్. ఈ లెడ్జెస్ ఏవొచ్చినా కూడా ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ తీసుకోవాలి. మంత్లీ జరుగుతాయండి. ఈ ఎక్స్‌పెన్సెస్ మనకి మంత్లీ జరుగుతాయి. నువ్వు ఆపినా, ఆగకుండా మంత్లీ ఈ ఎక్స్‌పెన్సెస్ అనేది జరుగుతాయి. అది కూడా మీరు గమనించాలి. ఓకే. తర్వాత లోన్స్ అండ్ లయబిలిటీ. లోన్స్ అండ్ లయబిలిటీ అంటే ఏంటి? లోన్స్ టేకెన్ ఫ్రమ్ వేరియస్. ఎగ్జాంపుల్ మన బిజినెస్ బయట నుంచి అప్పు తెచ్చుకుంటుంది. అది పర్సన్స్ కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు.
ఎగ్జాంపుల్, లోన్ టేకెన్ ఫ్రమ్ రమేష్ ఎంటర్ప్రైజెస్, లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, లోన్ టేకెన్ ఫ్రమ్ ముతూట్ ఫైనాన్స్. ఓకే, అక్కడ మనం పర్చేజ్ చేయట్లేదు, లోన్ అప్పు తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళ నేమ్ రాసుకొని అండర్లో లోన్స్ అండ్ లైబిలిటీ తీసుకోవాలి. అండర్లో లోన్స్ అండ్ లైబిలిటీ. తర్వాత లోన్స్ అండ్ అడ్వాన్సెస్. లోన్స్ గివెన్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్, లోన్ గివెన్ టు రమేష్ ఎంటర్ప్రైజెస్, లోన్ గివెన్ టు ముతూట్ ఫైనాన్స్. మన బిజినెస్ లోన్ ఇస్తే అవుటర్స్ కి, మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇస్తే లోన్స్ అండ్ అడ్వాన్సెస్. మన బిజినెస్ బయట వ్యక్తులకి లోన్ ఇస్తే లోన్స్ అండ్ అడ్వాన్సెస్. మన బిజినెస్ బయట నుంచి అప్పు తెచ్చుకుంటే లోన్స్ అండ్ లైబిలిటీ. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి? మన బిజినెస్ కోసం ఉపయోగించే వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ల్యాండ్, కంప్యూటర్, బిల్డింగ్స్, ప్రింటర్, మెషినరీ, కార్, ఫర్నిచర్, మొబైల్, ఇవి ఏ వచ్చినా కూడా అండర్లో మనం ఫిక్స్డ్ అసెట్స్ తీసుకుంటాం. ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ ఒక సంవత్సరం పైన యూజ్ పొందాలి. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అని మనం అంటాం. ఫిక్స్డ్ అసెట్స్ అని మనం వీటి గురించి చెప్పుకుంటాం. ఓకే, తర్వాత ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఏంటి మనకి? సో మనకు మన బిజినెస్ కి వచ్చే ఇన్కమ్స్. ఇప్పుడు బయట వ్యక్తులకు మీరు డబ్బులు ఇస్తూ ఉంటారు, ఫ్రీగా ఇవ్వరు కదా, ఇంట్రెస్ట్ కోసమే కదా ఇస్తారు. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఓకే, సో తర్వాత మీకు ఏదైనా హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ ఉంది, దాంట్లో బాడుగ ఉన్నారు, సో మీకు నెల నెల రెంట్ వస్తుంది. ఇప్పుడు ఏంటి మనకేమవుతుంది? రెంట్ రిసీవ్డ్. మీరు ఎవరి కింద కమిషన్ కి పనిచేస్తూ ఉంటారు, ఓకే, అప్పుడు ఏమొస్తుంది? కమిషన్ రిసీవ్డ్. ఓకే, సో తర్వాత నెక్స్ట్, ఇప్పుడు ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే క్యాపిటల్. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్. పర్సనల్ యూజ్ కోసం తీసుకున్న తర్వాత ఒక 2 lakhs తీసుకున్నాడు, 2 years తర్వాత ఇస్తే అదే అమౌంట్ ఒప్పుకుంటావా? ఒప్పుకోవు. ఆ డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ కలిపి ఇవ్వాలి, అదే బిజినెస్ కి ఇన్కమ్ అవుతుంది. 2 lakhs కాస్త 3 lakhs అండి, దాన్ని ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటారు. కమిషన్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇంకా మనకి వస్తానే ఉంటాయి. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, రెంట్ రిసీవ్డ్, ఇలా ఇవి ఏవి వచ్చినా ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద తీసుకోవాలి. తర్వాత డైరెక్ట్ ఇన్కమ్స్. డైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఏంటి మనకి? ఫ్యాక్టరీలో పనిచేసేటప్పుడు ఏమైనా బాడీకి ఇంజురీ జరిగింది అనుకుంటే మీరు ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫ్లైట్ ఛార్జెస్, వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేసేటప్పుడు యూజ్ చేస్తారు. ఫ్లైట్ ఛార్జెస్, డెలివరీ ఛార్జెస్, ట్రాన్స్పోర్టేషన్, ప్రొఫెషనల్, అన్ని కూడా రిసీవ్డ్ అనే పదాలు ఉంటాయి. అప్పుడు డైరెక్ట్ ఇన్కమ్స్ కింద తీసుకోవాలి. కరెంట్ అసెట్స్, బిల్స్, రిసీవబుల్స్, మనకు రావాల్సిన అమౌంట్స్ ఏమైనా ఉంటే దాన్ని బిల్స్ రిసీవబుల్స్ అంటారు. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, 3 నెలలు కానీ 6 నెలలు ముందుగానే మనము లైక్ ప్రీపెయిడ్ గా మొబైల్ రీఛార్జ్ కానీ డిష్ టీవీ రీఛార్జ్ కానీ ఇలా చేపిస్తాం కదా, అలా ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. షేర్స్, ఇప్పుడు మీరు లక్కీ భాస్కర్ సినిమా చూసింటారు చాలా మంది. ఆ సినిమాలో షేర్లు ఈ నిమిషం కొంటారు, మళ్ళీ మరో నిమిషం అమ్ముతారు. ప్రాఫిట్ రావచ్చు, ఉన్నది వెళ్ళిపోవచ్చు, చెప్పలేము. ఇవి 3 ఏ వచ్చినా కూడా కరెంట్ అసెట్స్ లో తీసుకోవాలి. కరెంట్ అసెట్స్. తర్వాత కరెంట్ లైబిలిటీస్. బిల్స్ పేయబుల్. మన బిజినెస్ ఏ వెండర్కైనా ఏ సప్లయర్కైనా డబ్బులు పే చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటే బిల్స్ పేయబుల్. ఎవరెవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలి అనేది బిల్స్ పేయబుల్స్ చేస్తుంది. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటే మనకి మీరు చెప్పొచ్చు పెండింగ్ బ్యాలెన్సెస్. చెప్పచ్చు పెండింగ్ బ్యాలెన్సెస్. 1,00,000 రూపాయలు ఇవ్వాలి, 50,000 ఇచ్చారు, 50,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. ఓకే, ఇవి రెండు ఏమొచ్చినా కూడా కరెంట్ లైబిలిటీస్ లో తీసుకోవాలి. కరెంట్ లైబిలిటీస్ లో తీసుకోవాలి. తర్వాత బ్యాంక్ అకౌంట్. ఇక బిజినెస్ అన్నాక కంపల్సరీగా కరెంట్ అకౌంట్ అనేది ఒకటి ఉండాలి బిజినెస్ పేరు మీద. సో అలాంటి సిచ్యువేషన్స్ లో నేమ్ ఆఫ్ ది బ్యాంక్స్. సో మనం బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. నేమ్ ఆఫ్ ది బ్యాంక్స్ అంటే బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత రిజర్వ్స్ అండ్ సర్ప్లస్.
బాగా బిజినెస్ లో ప్రాఫిట్ వచ్చింది. కొంత అమౌంట్ మనం ఏం చేస్తామంటే రిజర్వ్ లో పెట్టుకుంటాం. ఎందుకంటే ఇలాంటి కరోనా సిచ్యువేషన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు బిజినెస్లు జరగవు. అలాంటప్పుడు ఆ క్యాపిటల్ రిజర్వ్ నుంచి డబ్బులు తీసుకొని మన బిజినెస్ కోసం ఉపయోగించుకుంటాం. దాన్ని క్యాపిటల్ రిజర్వ్ అంటాం. జనరల్ రిజర్వ్ అంటే ఎంప్లాయీస్ కి బోనస్లు ఇవ్వడం, ఇన్సెంటివ్స్ ఇవ్వడం అలా ఏమైనా జరిగినప్పుడు జనరల్ రిజర్వ్ లో కొంత అమౌంట్ తీసి పెట్టుకుంటాం. హైక్స్ ఇవ్వడం అలా జరుగుతాయి. ఓకే, ఈ రెండు ఏవి వచ్చినా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ తీసుకోవాలి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. తర్వాత మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవాలి. తర్వాత డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇవి మూడు ఏమొచ్చినా కూడా డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ తీసుకోవాలి. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. తర్వాత బ్యాంక్ ఓడి. బ్యాంక్ ఓడి అంటే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. సో రెగ్యులర్ గా బ్యాంకులతో ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటే మనము బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు, విత్డ్రా చేసినప్పుడు బ్యాంక్ వాళ్ళు మనకి ఇస్తారు ఎక్కువ అమౌంట్ అవసరమైనప్పుడు. బ్రాంచ్ అండ్ డివిజన్స్. ఇప్పుడు హైదరాబాద్ లో ఒక బ్రాంచ్ పెట్టాలి. కడపలో మెయిన్ బ్రాంచ్ ఉంది, హైదరాబాద్ లో నేను ఒక బ్రాంచ్ పెట్టాలి. ఆ బ్రాంచ్ కు సంబంధించిన అసెట్స్ ఏవైనా కొనినప్పుడు అప్పుడు ఆ బ్రాంచ్ ఆఫీస్ అని క్రియేట్ చేసి అండర్లో బ్రాంచ్ అండ్ డివిజన్స్ తీసుకుంటాం. బ్రాంచ్ అండ్ డివిజన్స్. తర్వాత స్టాక్. ఓపెనింగ్ బ్యాలెన్స్ కానీ క్లోజింగ్ బ్యాలెన్స్ కానీ ఎంటర్ చేసినప్పుడు ఈ స్టాక్ ఇన్ హ్యాండ్ ని మనము మెన్షన్ చేయడం జరుగుతుంది. మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ అంటే మంత్లీ జరిగే చిల్లర ఖర్చులు, రిపైర్స్, బ్యాంక్ ఛార్జెస్, గిఫ్ట్స్, డొనేషన్స్, ప్రొఫెషనల్ సర్వీసెస్, ఆఫీస్ సప్లైస్ ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా, మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ అనేది జరుగుతాయి. సెక్యూర్ లోన్స్. సెక్యూర్ లోన్స్ అంటే ఏంటి? మనకి ప్రూఫ్స్. ఓకే, ప్రూఫ్స్ పెట్టి తీసుకునే లోన్స్. షూరిటీ ఉంటుంది. ప్రాపర్టీస్ కానీ, వెహికల్స్ కానీ, లిక్విడ్ అసెట్స్ కానీ పెట్టి మీరు లోన్ అనేది తీసుకుంటూ ఉంటారు. ఇది సెక్యూర్ లోన్స్ అంటారు. అన్సెక్యూర్ లోన్స్ అంటే వీటికి ప్రూఫ్స్ ఉండవు. ఇప్పుడు మీకు ఫోన్లు చేసి ఆ లోన్ ఇస్తాం, ఈ లోన్ ఇస్తామని అంటా ఉంటారు. పర్సనల్ లోన్స్, స్టూడెంట్స్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్ ఇలా ఇస్తా ఉంటారు అనమాట. చాలా మంది ఆ లోన్స్ తీసుకొని స్టూడెంట్స్ గేమ్స్ ఆడి చాలా మంది చనిపోతున్నారు. అలా అన్సెక్యూర్డ్ లోన్స్ అని మనం చెప్తాం. తర్వాత డిపాజిట్ అసెట్స్. ఇవి మనము ఫిక్స్డ్ డిపాజిట్స్, బిల్డింగ్ అడ్వాన్స్ సెక్యూరిటీ డిపాజిట్, టెలిఫోన్ డిపాజిట్ ఇలా చేస్తూ ఉంటాం. వీటి డిపాజిట్ అసెట్స్ అంటాం. 6 months గా, 1 year గా, 10 years గా అలా అనేది చేస్తూ ఉంటారు అనమాట. తర్వాత సస్పెన్స్ అకౌంట్స్. సస్పెన్స్ అకౌంట్ అంటే ఏంటి మనకి? సో లైక్ ట్రయల్ బ్యాలెన్స్ అండ్ ట్రయల్ బ్యాలెన్స్ లో డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవ్వాలి. దాన్ని మ్యాప్ చేయడానికి సస్పెన్స్ అకౌంట్ ని యూజ్ చేస్తాం. ప్రొవిజన్స్. డబ్బులు మంత్లీ 31st March లో డబ్బులు ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా షో చేసుకోవడం. ప్రొవిజన్స్ అన్నా కరెంట్ లైబిలిటీస్ అన్నా ఒకటే. రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, టెలిఫోన్ పేయబుల్, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పేయబుల్ ఇలా వస్తాయి. ఇవి ఏ వచ్చినా కూడా ప్రొవిజన్స్ కిందనే మనం తీసుకోవాలి. తర్వాత క్యాష్. క్యాష్ ఇన్ హ్యాండ్. ఇది ప్రీ డిఫైన్డ్ గా టాలీలో ఉంటుంది. క్యాష్ కి తర్వాత పెట్టి క్యాష్ అంటే దాని అండర్లో కూడా క్యాష్ ఇన్ హ్యాండే వస్తుంది. ఓకే, ఇవి మా 28 గ్రూప్స్. వీటికి మీరు ఏం చేయాలంటే నేను మనం చెప్పుకున్నాం ఆ లెడ్జెస్ లైక్ డెబిట్ క్రెడిట్ ఏ విధంగా అయితే చేశారో అదే విధంగా ఈ ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం లో ఏ లెడ్జర్ కి ఏ గ్రూప్ వస్తుందని మీరు ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు నేను ఫస్ట్ ప్రాబ్లం ఓపెన్ చేస్తాను. దాంట్లో ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయో చెప్పాలి. అప్పుడు మీకు సబ్జెక్ట్ వచ్చింది లెక్క. ఈ ఫస్ట్ ప్రాబ్లం ఉంది, నేహా ప్రైవేట్ లిమిటెడ్. చూడండి, దీంట్లో చెప్పండి చూద్దాం ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి క్యాష్ తో కలిపి. ఎనీవన్? క్యాష్ తో కలిపి ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి చెప్పండి. క్లాస్ ఉన్నారు కదా? చెప్పండి అమ్మా. హలో, చెప్పండి ఎన్ని ఉన్నాయి? క్యాష్ తో కలిపి ఎన్ని ఉన్నాయండి?
చెప్పండి, పర్లేదు, మిస్టేక్ అయినా పర్లేదు, చెప్పండి. హలో, ఎదురుపోతున్నారు గైస్, లేచారా? చాలా మంది ఇన్ టైంలో రాలేకపోతున్నారు, లేవలేకపోతున్నారు మార్నింగ్. 12 వరకు ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో చూస్తారు, ఇన్ టైంలో క్లాస్ కి అటెండ్ అవ్వరు. చెప్పండి, ఎన్ని లేట్ చేస్తున్నాయమ్మా? రేపు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో అడుగుతారు, ఇలా ప్రాబ్లం ఇచ్చి దీంట్లో ఎన్ని లేట్ చేస్తున్నాయి ఐడెంటిఫై చేయంటారు, అప్పుడు చేయాలి కదా. క్యాపిటల్ తెలిసిన లో వాళ్ళు క్యాప్ అండ్ క్యాష్ ఉంది. పర్చేజ్ పర్చేజ్ అండ్ సన్రీ టోటల్ ఎన్ని క్రెడిట్. టోటల్ ఎన్ని టోటల్ ఉన్నాయి చెప్పండి. టోటల్ ఎన్ని లేట్ చేస్తున్నాయి చెప్పండి. 10 ఉన్నాయా, 9 ఉన్నాయా, 8 ఉన్నాయా, 11 ఉన్నాయా, 13 ఉన్నాయా, 15 ఉన్నాయా? ఎనీవన్? లెవెన్. వెరీ గుడ్. చెప్పండి బ్రదర్. సో మీరు కూడా నోట్స్ తీసుకొని లేదంటే నోట్బుక్ లో రాసుకోండి. సో ఫస్ట్ ఏముంది బ్రదర్, క్యాపిటల్ కి ఏమొస్తుంది? క్యాపిటల్ గ్రూప్ ఏమొస్తుంది? క్యాపిటల్ తర్వాత పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ అంటే ఎన్ని లేట్ చేస్తున్నాయి, ఒకటా రెండా? పర్చేజ్ అండ్ సన్రీ క్రెడిటర్స్. పర్చేస్ కి ఏం గ్రూప్ తీసుకోవాలి? పర్చేజ్ కార్తిక్ కి సన్రీ క్రెడిటర్స్. యా. తర్వాత క్యాష్ పే టు కార్తిక్, ఇవి తీసుకోవాలా అవసరం లేదా మళ్ళీ? ఇవి అవసరం, ఆల్రెడీ క్యాష్ ఉంటుంది ప్లస్ సన్రీ కార్తిక్ ఉంటుంది. వెరీ గుడ్. సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ ఎన్ని లేట్ చేస్తున్నాయి, ఒకటా రెండా? సేల్స్ అండ్ కళ్యాణ్. సేల్స్ కి ఏం గ్రూప్ తీసుకోవాలి? సేల్స్ గ్రూప్. కళ్యాణ్కి సన్రీ డెబ్టర్. వెరీ గుడ్. తర్వాత క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్, ఇవి అవసరమా అవసరం లేదు? క్యాష్ ఉంది, కళ్యాణ్, రెండు ఉన్నాయి, అవసరం లేదు. సో రిపీటెడ్ గా వచ్చిన నేమ్స్ మళ్ళీ మళ్ళీ తీసుకోకూడదు, ఒక్కసారి తీసుకోవాలి. తర్వాత క్యాష్ డిపాజిట్ ఎస్బీఐ ఎన్ని ఉన్నాయి దీంట్లో, ఎన్ని లేట్ క్యాష్ చేస్తున్నాయి, అండ్ ఒకటా రెండా? రెండు ఉన్నాయి. క్యాష్ ఓకే, ఓకే. క్యాష్ డిఫాల్ట్ ఉంటుంది, చేయాల్సిన అవసరం లేదు. ఎస్బీఐ బ్యాంక్ ఏం తీసుకోవాలి? బ్యాంక్ అకౌంట్స్ గ్రూప్. ఓకే. రెంట్ అంటే రెండు టు రెంట్ అంటే రెంట్కి అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వేజెస్ కి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో పర్చేస్ కి పర్చేస్ తీసుకోవాలి. తర్వాత సన్రీ క్రెడిటర్, తర్వాత సేల్స్, తర్వాత సన్రీ, తర్వాత బ్యాంక్ అకౌంట్, తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్స్. డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇండైరెక్ట్ ఇన్కమ్, వెరీ గుడ్. సో తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్ అంటే డైరెక్ట్ ఇన్కమ్ సార్. డైరెక్ట్ ఇన్కమ్. ఇలా ఈ విధంగా మీరు రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చేయాలి. ఓకే, కొన్ని ఇంకా అడిషనల్ గా కింద చెప్తాను. సో కంప్యూటర్ అంటే ఏం తీసుకోవాలి? ఫిక్స్డ్ అసెట్. ఒకరే చెప్తున్నారు, మిగతా వాళ్ళు ఎవరు లేరా క్లాస్ లో? మిషనరీ కొంచెం రెస్పాండ్ అవ్వండి. మిషనరీ, సేమ్ ఫిక్స్డ్. తర్వాత షేర్స్, కరెంట్ అసెట్. కరెంట్ అసెట్, సాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫ్యాక్టరీ రెంట్,
డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్, ఇన్వెస్ట్మెంట్, కరెంట్ అసెట్స్ సార్, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవాలి. బ్యాంక్ ఓడి, ఓవర్ డ్రాఫ్ట్, డ్రాయింగ్స్, డ్రాయింగ్స్కి ఏం తీసుకోవాలి? డ్రాయింగ్స్ ఏమో అవును. డ్రాయింగ్స్ ఏం తీసుకోవాలి? క్యాపిటల్, యా. పర్చేజ్ రిటర్న్ కి పర్చేజ్, రిటర్న్, సేల్స్, డిప్రిసియేషన్, బిల్స్ పేయబుల్, లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకోవాలి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్, లోన్స్ అండ్ లయబిలిటీస్. లోన్స్ గివెన్ టు రాజా ట్రేడ్స్ అంటే లోన్స్ అండ్ అడ్వాన్సెస్. ఈ విధంగా మీరు రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చేయాలి. ఓకే, క్లియర్ మా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? ఎనీవన్? అర్థమైందా అండి? గ్రూప్స్ లెడ్జెస్ క్లియరా? ఎనీవన్? యా. సో గైస్, యా, ఒకటి మా కొంచెం ఇన్ టైంలో జాయిన్ అవ్వండి. ఓకే, మార్నింగ్ లేవడానికి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. ఈ ఒక 30 days కొంచెం ముందుగా లేచారంటే క్లాసెస్ మంచిగా లైవ్ లో వినగలుగుతారు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగగలుగుతారు. మీరు లేట్గా లేచారంటే వీడియోస్ గ్రూప్ లో ఉంటాయిలే అనేసి ఓకే, నేను కాదనట్లేదు. లైవ్ లో వినడానికి యూట్యూబ్ వీడియోస్ వినడానికి డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, అది మీరు గమనించాలి. ఎందుకంటే నిన్న చేసిన వర్క్ ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కన్నా ఈరోజు అది డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ రావు, బట్ ఏమైనా మీకున్న సందేహాలు, డౌట్లు ఉంటే అడిగినప్పుడు మనం చెప్పగలుగుతాం. సో అదనమాట. నిన్న చేశారా? డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేశారా? ఎంతమంది చేశారు? 3 ప్రాబ్లమ్స్. సుధీర్, లక్ష్మణ్, కౌస్ భాష, గౌతమ్, రజని, అనుష, జాహ్నవి చేశారా? నేను డెబిట్ క్రెడిట్ ఎంతమంది చేశారు మా? 2 ప్రాబ్లమ్స్ అయితే కంప్లీట్ చేశాను సార్. 2. వెరీ గుడ్ మా, వెరీ గుడ్. రిమైనింగ్ పర్సన్స్ చేశారా? జాహ్నవి చేసావా? అనుష చేశారా అండి మీరు? లేదు లక్ష్మణ్, సార్, నిన్న క్లాస్ వినలేదు సార్, వింటా ఇవ్వాలి. యా. సుధీర్ మీరు చేశారా? గౌతమ్, యా, డన్. ఓకే గైస్, యా, డన్, వెరీ గుడ్. చూడండి, సార్ ఇది కోర్స్ డ్యూరేషన్ 30 days అంటున్నారు. మీరు 45 days కదండి? చెప్తానమ్మా, మీకు చెప్తాను తర్వాత. ఓకే, రిమైనింగ్ పర్సన్స్ గైస్, యా. సో గైస్, సబ్జెక్ట్ మనకి 30 days ఉంటుంది. ఎవరైతే 7,000 కోర్స్ తీసుకున్నారో ఆ 15 days అనేది మీరు ఆన్లైన్ అసెస్మెంట్స్ రాసుకోవాలి. ఓకే, ఎక్స్ట్రా ఈ కంటెంట్ ఉంటే ఈ కంటెంట్ వినుకోవాలి. ఆ 15 రోజులు ఎవరైతే ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ వింటారో ఫైనల్ ఎగ్జామ్ నేను లింక్ ఇస్తాను. ఆ ఫైనల్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తూ ఉంటారో వాళ్ళకు ఆ 15 days లో మీరు ఏవైతే ఆన్లైన్ అసెస్మెంట్స్ అవన్నీ మీరు బాగా రాసి ఉంటారో అవే క్వశ్చన్స్ ఫైనల్ ఎగ్జామ్ లో వస్తాయి.
1 అవర్ టైం ఉంటుంది. ఆ 1 అవర్‌లో 60 క్వెషన్స్ ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. ఓకే. ఆ మల్టిపుల్ చాయిస్ బాగా మీరు ఏ ప్లస్ గ్రేడ్ గాని, ఏ గ్రేడ్ గాని రావాలంటే మీరు ఆ ఆన్‌లైన్ అసెస్‌మెంట్స్ నీట్‌గా, నిదానంగా రాయాలి. ఓకే. ఆ పీరియడ్ ఎంత? ఆ 15 డేస్ అవన్నీ మీరు రాసుకోవాలి. రాసుకొని క్లియర్ చేశారంటే ఫైనల్ ఎగ్జామ్ లింక్ నేనిస్తాను. ఓకే. సో, అది. ఓకే. ఇంకా ఫిక్స్డ్ ఎవరైనా టైమ్ అని ఉంటదా సార్ అది? డేట్ ఫిక్స్డ్ టైమ్ అని టెస్ట్ ఉంటదా సార్ ఎగ్జామ్? డేట్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్డ్ టైమ్ అని ఉంటదా సార్ అని? 6థా? అంటే ఎగ్జామ్ లింక్ డేట్ అన్నారు కదా సార్. ఇప్పుడు లింక్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా. అవును. అవును. ఫైనల్ ఎగ్జామ్ లింక్ నేనిస్తాను. ఓకే. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అసైన్మెంట్ మీరు ఇస్తారా? అవన్నీ మీరు రాశారంటే యెస్. అవి మీరు విని ప్రాక్టీస్ చేశారనేది వాళ్ళకి తెలుస్తుంది టాలీ వాళ్ళకి. దెన్ అప్పుడు మాకు లింక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్ మీకు ఇచ్చినప్పుడు మీకు 1 అవర్ టైం ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. చాలా ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్ కంటెంట్ ఇస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే ఇన్‌కమ్ టాక్స్‌లు గాని, తర్వాత జీఎస్టీ ఫైలింగ్‌కి సంబంధించి గాని, టీడీఎస్, టీసీఎస్‌కి సంబంధించి గాని అప్‌డేట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. యాజ్ ఇట్ ఈస్‌గా వాళ్ళు టాలీ కంపెనీకి అప్‌డేట్ చేస్తారు. టాలీ కంపెనీ వాళ్ళు మనకు ఎడ్యుకేషన్ పరంగా ఆ ఎడ్యుకేషన్ పోర్టల్‌లో వాళ్ళు అప్‌డేట్ చేస్తూ వస్తారు. నేను చెప్పే కంటెంటే కాదు ఇంకా ఎక్స్‌ట్రా కంటెంట్ ఉంటది. మీ ఓపిక, మీరు జీవితకాలం విన్నంత కంటెంట్ ఉంటది దాంట్లో. ఇది ఇక్కడికి ఇంగ ఎనఫ్ అనేదానికి లేదు. అంత కంటెంట్ ఉంటది. లైఫ్ టైమ్ యాక్సెస్. ఓకే. అట్లా. ఓకే సార్. యాహ్! డన్ గైస్. కొంచెం కొంచెం ఇన్ టైమ్‌లో అటెండ్ అవ్వండి. ఓకే. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా స్టార్టింగ్‌లో మనం అడగొచ్చు. కొంచెం లేట్‌గా జాయిన్ అవుతున్నారు చాలామంది. కొంచెం 6:30కి, 6:40కి అలా లేవండి. లేదు. ఒక సబ్జెక్ట్ మనకు రావాలి. ఇన్ టైమ్‌లో ఆఫ్టర్ 30 డేస్ తర్వాత మన జాబ్‌లో ఉండాలి అనుకుంటే కొంచెం ఇప్పుడు కష్టపడాలి. నాలెడ్జ్ మన కోసమే గదా! మన కెరీర్ కోసమే గదా! వేరే వాళ్ళ కోసం అయితే కాదు కదా! ఆ నాలెడ్జ్ మీరు పెంచుకోవాలి. రెజ్యూమ్‌లో రెజ్యూమ్ మీరు ఎక్కడైనా వెళ్ళినా షార్ట్ లిస్ట్ అవ్వాలి అంటే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో కంపల్సరీగా టాలీ ప్రైమ్ అనేది మ్యాండేటరీగా రెజ్యూమ్‌లో ఉండాల్సిందే. ఇది ఫిక్స్. మీరు ఎక్కడికి పోయినా. ఎందుకంటే టాలీ మీద అంత గ్రిప్ వస్తుంది మార్కెట్‌లో. తెలుస్తుంది అందరికి కూడా. అది కూడా గ్యారంటీ తెలుసుకోండి. ఓకేనా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. మీరు మంచిగా నేర్చుకుంటే జాబ్స్ చూపించడానికి నేను రెడీగా ఉన్నాను హైదరాబాద్‌లో. అది. చెప్పింది చెప్పినట్టుగా నేర్చుకుంటే. 15,000, 20,000 సాలరీస్‌లో చాలా ఉన్నాయి. ఓకే. సార్ డన్ కెరియర్ గైస్. గ్యాప్ ఏమైనా ఉంటే ప్రాబ్లమ్ అవుతుంది సార్ జాబ్‌కి. దీనికి నాకు 1 దీనికి ఏం ఇయర్ ఎంబీఏ దీనికి ఫినాన్స్ కంప్లీట్ చేశాను సార్ 2023. ఏం ప్రాబ్లమ్ ఉండదమ్మా. అలా ఏం ఉండదు. కెరీర్ గ్యాప్‌కి సంబంధం లేదు. మీరు నేర్చుకోండి ఇన్ టైమ్‌లోనే మరుసటి రోజే నేను జాబ్‌లో పెడతాను. ఓకే. ఓకే. మంచిగా. యాహ్! డన్ గైస్. ఓకే. డన్. బై. టుమారో మనము లాస్ట్ ఫైనల్ క్లాస్ ఉంటది. బేసిక్ క్లాస్. మర్నాడు నుంచి సిస్టమ్‌లోకి ఎంటర్ అవుతాం. ఓకే. డన్ గైస్. థాంక్ యూ. జనరల్ ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. జనరల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఓకే. కంప్లీట్ అయిపోయినాయి. ఓకే. ఇంకా మనము జీఎస్టీలోకి ఎంటర్ అవుతున్నాం. అసలు జీఎస్టీ అంటే ఏంటి? జీఎస్టీని ఇండియాలోకి ఎందుకు తీసుకొచ్చారు? ఏ పర్పస్ కోసం తీసుకొచ్చారు? మనకు మార్కెట్‌లో ఎలాంటి టైప్ ఆఫ్ డీలర్స్ ఉన్నారు? ఓకే. ఎలాంటి బెనిఫిట్స్ వచ్చాయి? ఎన్ని రకాల టాక్స్ లైక్ స్లాబ్స్ ఉన్నాయి? ఓకే. సో, వితిన్ ద స్టేట్‌లో పర్చేజ్ చేస్తే ఏం టాక్స్ పడుతుంది? ఏరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేస్తే ఎలాంటి టాక్స్ పడుతుంది? ఇవన్నీ కూడా టుడే క్లాస్‌లో మనం క్లియర్‌గా థియరీ డిస్కషన్ చేద్దాం. ఓకే. గైస్ ఫ్రమ్ టుమారో నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఫ్రెండ్స్ గాని, రిలేటివ్స్ గాని ఉంటే లైవ్ సెషన్స్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఓకే. ఈవినింగ్ 8 పీఎం టు 9 పీఎం ఉంటుంది బ్యాచ్. ఓకేనా? యాహ్! పీపీటీ కనపడుతుందమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఎస్ సార్. ఎస్ సార్. చూడండి. జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అంటాం.
గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఓకే, అసలు మన ఇండియాలోకి జిఎస్టిని ఎందుకు తీసుకొచ్చారు? సో ఫస్ట్ జిఎస్టిని ఏ కంట్రీస్ ఉపయోగించారు? ఫ్రాన్స్. ఎప్పుడు? 1954లో. సో ఆ తర్వాత 160 కంట్రీస్ ఫ్రాన్స్ చూసి వాళ్ళు కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకున్నారు. సో తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు మనకు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క కాన్సెప్ట్ ని తీసుకురావడం జరిగింది. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల తీసుకురాలేకపోయారు. బట్ 1 జూలై 2017లో పిఎం నరేంద్ర మోడీ ద్వారా మన ఇండియాలోకి పూర్తిగా జిఎస్టిని ఇంప్లిమెంటేషన్ చేశారు. ఓకే, ఈ ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటి? యాక్చువల్ గా ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ కిందకి మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వస్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి మనకు జిఎస్టి రావడం జరుగుతుంది. ఎందుకు తీసుకొచ్చారు వై జిఎస్టి అంటే, వ్యాట్ లో ఉన్నప్పుడు మీరు గమనించినట్లయితే వ్యాట్ లో ఉన్నప్పుడు మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి, మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్ ఉన్నాయి. వేటి మీద? మ్యానుఫ్యాక్చరింగ్ మీద, ట్రేడింగ్ మీద, సర్వీసెస్ మీద. సో ఆ మల్టిపుల్ ట్యాక్సెస్ అన్నిటిని తీసేసి ప్రజెంట్ మనకు ఎన్ని ట్యాక్సెస్ ఇచ్చారు, సో మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్ ని తీసేసి ప్రజెంట్ ఎన్ని స్లాబ్స్ ఇచ్చారు అనేది కూడా మనం తెలుసుకుంటాం. ఓకే, సో ఇక్కడ జిఎస్టి వేటి మీద పడుతుంది సార్ అంటే, కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద పడుతుంది. కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ఎవరు ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు సార్ కస్టమర్స్ నుంచి అంటే, రెగ్యులర్ డీలర్స్ లైక్ వాళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మనకు టైప్స్ ఆఫ్ డీలర్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, కాస్ట్ ఆఫ్ గూడ్స్ అంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్ మీద, ఇలా సర్వీసెస్ ఇస్తారు కదా, ట్రైనింగ్ అని, ఓకే, చారిటీస్ అని, హాస్పిటల్స్ అని, వాటి మీద కూడా సర్వీసెస్ మీద జిఎస్టీ పడుతుంది. యా, ఓన్లీ ఇండియా, బ్రెజిల్, కెనడాలో మాత్రమే డ్యూయల్ జిఎస్టీ స్ట్రక్చర్ ఉంటుంది. సో యూనిఫైడ్ జిఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్ లెవెల్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అదే డ్యూయల్ సిస్టమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసే స్టేట్ గవర్నమెంట్ ఈక్వల్ గా కలెక్ట్ చేసుకుంటారు. ఎవరి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వరు. ఓకే, అది గమనించాలి. సో తర్వాత ఏంటి సార్ బెనిఫిట్స్ వచ్చాయంటే, సో ప్రీవియస్ మనకి మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి. అప్పుడు మన ఇండియాలో అంటేనే ట్యాక్స్ గురించి చాలా మందికి తెలియదు. బిజినెస్ మ్యాన్లు ఉన్నారు కానీ ఎందుకు ఏ ట్యాక్స్ పడుతుందని చాలా మందికి తెలియదు. బట్ అలాంటి సిచ్యువేషన్స్ లో మనకి సింపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్ ని సెట్ చేశారు. ఎందుకోసం? ఎలిమినేటింగ్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, అంటే ట్యాక్స్ మీద ట్యాక్స్ పడకుండా. ఓకే, సో ఎలిమినేట్స్ అంటారు. సో ఇప్పుడు మనం అప్లై చేసే లైక్ ట్యాక్సెస్ ఉన్నాయి కదా, వాటికి గవర్నమెంట్ కి మధ్యలో ఒక టెక్నాలజీ ఉంటుంది అప్లోడ్ చేసడానికి. సో టెక్నాలజీ డ్రైవెన్ సిస్టమ్, సువిధా ప్రొవైడర్ అంటారు ఇది. ఓకే, అంటే ఏంటంటే మనం అప్లై చేసేదానికి జిఎస్టీ పర్టికులర్ లింక్ వర్క్ అయ్యే విధంగా మధ్యలో టెక్నాలజీ అనేది ఉంటుంది. దీని ద్వారా గవర్నమెంట్ కి ఇల్లీగల్ గా ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరికీ స్కోప్ ఉండదు. ఈజీగా రెవెన్యూని ఇంక్రీజ్ చేయడానికి 100% ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అది గమనించాలి. ప్రీవియస్ మనకి ట్యాక్స్ స్ట్రక్చర్ చూడండి ఎలా ఉందో. సెంట్రల్ ట్యాక్స్ కింద ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఏడీఈ, సర్చార్జెస్, సిబిడి అండ్ ఎస్ఐడి ఇవన్నీ ఉంటాయి. స్టేట్ ట్యాక్స్ కింద వ్యాట్, సిఎస్టీ, పర్చేస్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, సర్చార్జెస్, ఎంట్రీ ట్యాక్స్ ఇవన్నీ స్టేట్ ట్యాక్స్ కింద ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయండి ముందు. ఓకే, ముందే మన ఇండియాలో 140 కోట్లలో మాక్సిమం 100 కోట్ల మంది కన్నా ట్యాక్స్ గురించి పూర్తిగా అవగాహన ఉండొచ్చేమో కానీ లిమిటెడ్ గా, మిగతా వాళ్ళకైతే ఏమి ఉండదు. ఓకే ఓకే అదే అనమాట. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా ఇన్ని ట్యాక్స్ అర్థం చేసుకోవాలి అనేసి మనకి సింపుల్ గా ఏం చేశారు, 3 కాంపోనెంట్స్ పెట్టారు. సిజిఎస్టి, హెచ్జిఎస్టి, ఐజిఎస్టి. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని మనకి ఇవి పెట్టడం జరిగింది. ఓకే, సో సార్ ఎప్పుడు సార్ ఈ ట్యాక్సెస్ పడతాయంటే, విత్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్, విత్ ఇన్ ద స్టేట్, విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తే సిజిఎస్టి, హెచ్జిఎస్టి ట్యాక్స్ పడుతుంది. ఓకే, ఇప్పుడు కర్నూలులో పర్చేజ్ చేశారు, ఓకే, వైజాగ్ లో సేల్ చేశారు, సిజిఎస్టి, హెచ్జిఎస్టి ట్యాక్స్ పడుతుంది. ఒంగోలులో పర్చేజ్ చేశారు, తిరుపతిలో సేల్ చేశారు, సిజిఎస్టి, హెచ్జిఎస్టి ట్యాక్స్ పడుతుంది. చిత్తూరులో పర్చేజ్ చేశారు, అనంతపురంలో సేల్ చేశారు, సిజిఎస్టి, హెచ్జిఎస్టి ట్యాక్స్ పడుతుంది. ఓకే, శ్రీకాకుళంలో పర్చేజ్ చేశారు, గుంటూరులో సేల్ చేశారు, సిజిఎస్టి, హెచ్జిఎస్టి ట్యాక్స్ పడుతుంది.
అలా కాకుండా వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసి వేరే రాష్ట్రానికి సేల్ చేస్తే ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. సో లైక్ హైదరాబాద్ నుంచి పర్చేజ్ చేశారు, కర్ణాటక సేల్ చేశారు, ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. తమిళనాడు నుంచి పర్చేజ్ చేశారు, మహారాష్ట్రకి సేల్ చేశారు, ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఓకే, డన్. సో చూడండి, ప్రీవియస్ ఉన్న మల్టిపుల్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సిజిఎస్టీ లో కొన్ని ట్యాక్స్లు మిక్స్ చేశారు, హెచ్జిఎస్టీ లో కొన్ని ట్యాక్స్లు మిక్స్ చేశారు. సో లైక్ ఐజిఎస్టీ లో కొన్ని ట్యాక్సెస్ ని మిక్స్ చేయడం జరిగింది. ఓకే, ఇలా అనమాట. వాళ్ళు చూడండి, లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ ఆంధ్ర, లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ ఆంధ్ర. చార్జ్ ఆఫ్ ట్యాక్స్ వచ్చేసి ఇంట్రా స్టేట్. ఇంట్రా స్టేట్ అంటే విత్ ఇన్ ద స్టేట్ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఇంట్రా స్టేట్ అంటే విత్ ఇన్ ద స్టేట్ మా. ఓకే, నెక్స్ట్. సో లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ ఆంధ్ర, తెలంగాణ. సో చార్జ్ ఆఫ్ ట్యాక్స్ వచ్చేసి ఇంటర్ స్టేట్. ఇంటర్ స్టేట్ అంటే ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఇంటర్ అంటే అదర్ స్టేట్, ఇంట్రా అంటే విత్ ఇన్ ద స్టేట్. గవర్నమెంట్ మనకి ఒక జిఎస్టీ నెంబర్ ఇచ్చింది. వ్యాట్ లో ఉన్నప్పుడు 9 digits తో టిన్ నెంబర్ ఉండేది. జిఎస్టీ వచ్చిన తర్వాత 15 digits. మీకు ఇంటర్వ్యూలో అయినా కూడా చెప్పాలి. ఓకే, 15 digit పాన్ నెంబర్ తో ఉంటుంది. ఓకే, ఫస్ట్ 2 digits అనేది స్టేట్ కోడ్ మనది. ఆంధ్ర తెలంగాణ విడిపోక ముందు 28 27 ఉన్నది. విడిపోయిన తర్వాత 37 ఆంధ్రప్రదేశ్, 36 తెలంగాణ వచ్చింది. ఓకే, టోటల్ 15 digit ఉంటే ఫస్ట్ 2 digits అనేది స్టేట్ కోడ్, రిమైనింగ్ 10 digits అనేది పాన్ నెంబర్. ఎంటిటీ కోడ్ అనేది 1, బ్లాంక్ అనేది జెడ్. ఇవి రెండు ప్రతి జిఎస్టీ నెంబర్ లో ఉంటాయి. ఇంకా లాస్ట్ నెంబర్ వచ్చేసి ఆల్ఫాబెట్ అయినా ఉండొచ్చు, న్యూమరికల్ అయినా ఉండొచ్చు. ఓకే, ఇక్కడ మన ఇండియా మ్యాప్ చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ నుంచి ఓకే 29 రాష్ట్రాలు అండ్ లక్షద్వీపులతో కలిపితే మనకి 37 నెంబర్ వరకు వస్తాయి. ఫస్ట్ 2 digits అనేది ప్రతి స్టేట్ కు డివైడ్ చేస్తుంది. జమ్మూ కాశ్మీర్ 01, ఢిల్లీ 07, ఓకే, తర్వాత కర్ణాటక 29, తమిళనాడు 33. ఓకే, ఇలా 01 నెంబర్ నుంచి 37 నెంబర్ వరకు 2 digits అనేది ప్రతి స్టేట్ కి ఇవ్వడం జరిగింది. ఓకే, తర్వాత మీరు కొత్తగా ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ పెట్టుకోవాలనుకున్నారు అనుకోండి. ఓకే, సో ఇప్పుడు లక్ష్మి ఐటీ సొల్యూషన్స్ అని ఒక కొత్తగా కంపెనీ క్రియేషన్ చేయాలి. అప్పుడు ఏమని ప్రిపేర్ అవ్వాలి? అసలు కంపెనీ నేమ్ ఏంటి, ఆ లక్ష్మి ఐటీ సొల్యూషన్ యొక్క అడ్రస్ ఎక్కడ, పిన్ కోడ్, అడ్రస్, ఓకే, తర్వాత సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, పాన్ నెంబర్, పిన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఫోటోగ్రాఫ్, ఇవన్నీ సబ్మిట్ చేయాలి ఆడిటర్ కి. సబ్మిట్ చేస్తే అప్పుడు వాళ్ళు ఒక జిఎస్టీ రిజిస్ట్రేషన్ ని క్రియేట్ చేయడం జరుగుతుంది. తర్వాత మన ఇండియాలో మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ మాక్సిమం 1600 1500 ఐటమ్స్ ఉన్నాయి. వాటన్నిటి మీద హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. హార్మనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమన్ కల్చర్ అంటారు. ఎస్సిఎస్సి అంటే సర్వీసెస్ అకౌంటింగ్ కోడ్ అంటారు. అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడు మనం ఉపయోగించే ప్రతి ఐటమ్ మీద ఓకే 2 digit కానీ 4 digit కానీ 8 digit కానీ హెచ్ఎస్ఆర్ నెంబర్ ఉంటుంది. అంటే ఈ ఐటమ్స్ కి ఇప్పుడు ఎలక్ట్రికల్ గూడ్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఆర్ నెంబర్, సో బట్టలకి అన్నిటికీ ఒక హెచ్ఎస్ఆర్ నెంబర్, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఆర్ నెంబర్, ఇలా సపరేట్ గా ఉంటాయి. ఓకే, సర్వీసెస్ మీద కూడా ఉంటాయి. స్కూల్స్, హాస్పిటల్స్, రెస్టారెంట్స్, థియేటర్స్ వాటి మీద కూడా మనకి ఎస్ఏసి తీసుకుంటారు. ఐటమ్స్ మీద మాత్రం హెచ్ఎస్ఆర్ నెంబర్ తీసుకుంటారు. మనకు ఎన్ని ట్యాక్స్లు ఉన్నాయి ఇండియాలో? 5 taxes. వీటిని స్లాబ్స్ అంటారు. ఎగ్జామ్ట్ 5%, 12, 18, 28. సో వీటితో పాటు లగ్జరీ గుడ్స్ ఎవరైతే వాడతారో వారికి సెస్, అడిషనల్ సెస్ కూడా ట్యాక్స్ పడుతుంది. సెస్, అడిషనల్ సెస్. ఓకే, ఎగ్జామ్ట్ అంటే 0% ఐటమ్స్. ఓకే, మనకు 28, 18 వస్తాయి, 18, 12 వస్తాయి, 12, 5 వస్తాయి, 5 వచ్చేసి ఎగ్జామ్ట్ కూడా వస్తాయి. ఓకే, మారుతూ ఉంటాయి. ఎగ్జామ్ట్ అంటే 0%. ఇప్పుడు యాపిల్స్ మీరు బండ్ల మీద పర్చేజ్ చేస్తే 0, అదే మీరు స్పెన్సర్ లో పర్చేజ్ చేస్తే ట్యాక్స్. ప్యాకింగ్ చేసి ఏసీలో పెట్టి అవన్నీ ఉంటాయి కదా, అలాగనమాట. సో 5% కింద షుగర్, టీ, కాఫీ, ఎడిబుల్ ఆయిల్, కోల్ ఇవన్నీ వస్తాయి. 5% కింద 12 కింద గీ, బటర్, మొబైల్స్, ఆల్మండ్స్, ఫ్రూట్ జ్యూస్, కోకోనట్ వాటర్ ఇవి వస్తాయి.
18% కింద హెయిర్ ఆయిల్, సోప్స్, జామ్స్, ఓకే, ఇండస్ట్రియల్స్ ఇవన్నీ వస్తాయి. 28 కింద సిమెంట్, పాన్ మసాలా, పర్ఫ్యూమ్, షాంపూ, మేకప్ ఇవన్నీ వస్తాయి. ఇంకా సెస్, అడిషనల్ సెస్ లగ్జరీ గుడ్స్ మీద వేస్తారు. కొన్నిటి మీద ఏవైతే కొన్ని ఉంటాయో లగ్జరీ గుడ్స్ మీద మనకు చూడండి, స్టోన్స్, జ్యువెలరీ మీద 0.25% నుంచి 3% వరకు మనకు వీటి మీద కూడా ట్యాక్స్ పడుతుంది. మనకి మార్కెట్ లో టైప్స్ ఆఫ్ డీలర్స్ 4 మెంబర్స్ ఉంటారు. రెగ్యులర్స్, కాంపోజిషన్, అన్రిజిస్టర్స్, కన్సూమర్స్. సో రెగ్యులర్స్ అంటే ఎవరు అంటే, సో వీళ్ళు ఇప్పుడు ఒక ప్రోడక్ట్ 500 రూపీస్ అనుకోండి, వీళ్ళు 600 కలెక్ట్ చేస్తారు కస్టమర్ నుంచి. వీళ్ళు మంత్లీ గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేస్తారు. వీళ్ళు రిస్క్ టేకర్స్. వీళ్ళు ఎంత పర్చేజ్ చేస్తున్నారు, ఎంత సేల్ చేస్తున్నారు అనేది గవర్నమెంట్ కి ట్యాక్స్ లీగల్ గా కరెక్ట్ గా చూపిస్తారు. కాబట్టి వాళ్ళు కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసి గవర్నమెంట్ కి పే చేస్తూ ఉంటారు. వీళ్ళ యొక్క టర్న్ ఓవర్ పర్ యానం అంటే ఒక సంవత్సరానికి 20 లక్షల నుంచి 40 లక్షల మధ్యలో ఉంటుంది. వీళ్ళని రెగ్యులర్ డీలర్స్ అంటారు. కాంపోజిషన్ డీలర్స్, వీళ్ళు సంవత్సరానికి 1% పే చేస్తారు. వీళ్ళు రిస్క్ టేకర్స్ కాదు. వీళ్ళు నెల నెల ట్యాక్స్ పే చేయరు, సంవత్సరానికి 1% పే చేస్తారు. బట్ 500 ఐటమ్ ఉంటే 500 తీసుకుంటారు, 600 తీసుకోరు. వీళ్ళని కాంపోజిషన్ డీలర్స్ అంటారు. ఓకే, ఇంకా అన్రిజిస్టర్డ్ డీలర్స్ అంటే 20 lakhs బిలోనే బిజినెస్ జరుగుతుంది, వాళ్ళని అన్రిజిస్టర్డ్ డీలర్స్ అంటాం. ఇంకా కన్సూమర్స్ అంటే మన లాంటి వాళ్ళు, కొన్ని ఉపయోగించుకునే వాళ్ళు. చూడండి లిమిటేషన్, మనకి స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, ఇక్కడ కొండ ప్రాంతాలు, అక్కడ ఇండస్ట్రియల్ ఏరియాస్ తక్కువ కాబట్టి వాళ్ళకి లిమిటెడ్ పర్ యానం 20 lakhs. రెస్ట్ ఆఫ్ ఇండియా, తమిళనాడు, కర్ణాటక, తర్వాత మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇవి ఇండస్ట్రియల్ ఏరియాస్, ఇక్కడ 40 lakhs ఇచ్చారు. రిజిస్ట్రేషన్ థ్రెషోల్డ్ లిమిట్. రెగ్యులర్ డీలర్స్. కాంపోజిషన్ డీలర్స్ 75 lakhs నుంచి 1.5 crore ఉంటుంది మధ్యలో. సో జిఎస్టీఆర్ 1 అంటే ఏంటి, 3B అంటే ఏంటి, జిఎస్టీఆర్ 9 అంటే ఏంటి? జిఎస్టీఆర్ 1 అంటే సేల్స్ మా, జిఎస్టీఆర్ 3B అంటే పర్చేజ్ సేల్స్, జిఎస్టీఆర్ 9 అంటే యాన్యువల్ రిటర్న్. యాన్యువల్ రిటర్న్ అది గుర్తుపెట్టుకోండి. ఓకే సార్, ఎప్పుడు పే చేయాలి సార్ ఈ 1, 3B అంటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏప్రిల్ మంత్, ఫిబ్రవరి మంత్ ఉంది. ఈ మంత్ కు సంబంధించిన సేల్స్ నేను మార్చి 1 నుంచి 11వ తారీఖు లోపల పే చేయాలి. ఫిబ్రవరి మంత్ సంబంధించిన సేల్స్ సో మార్చి 1 నుంచి 11 లోపల పే చేయాలి ఎవ్రీ మంత్. జిఎస్టీ 3B 15 నుంచి 20 లోపల పే చేయాలి. అదే మార్చ్ సేల్స్ అనుకోండి, ఏప్రిల్ 1 నుంచి 11 లోపల పే చేయాలి. అలా అంటే ప్రతి మంత్ కూడా. సో ఫస్ట్ జిఎస్టీ 1 అంటే సేల్స్ 11 రోజులు టైం ఇచ్చారు, 3B అంటే 5 days టైం ఇస్తారు. సో వీటికి ట్యాక్స్ మోడ్స్ వచ్చేసి ఆన్లైన్ ద్వారా అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఎంపీఎస్. ఆఫ్లైన్ అయితే క్యాష్, చెక్ ద్వారా చేస్తారు. జిఎస్టీ 1 రిపోర్ట్స్ ఇలా చూస్తాం. జిఎస్టీ 3B రిపోర్ట్స్ ఇలా చూస్తాం. మనకి పోర్టల్ జిఎస్టీ యొక్క పోర్టల్ వచ్చేసి వెబ్సైట్ మనకి www.gst.gov.in. అదే చూడాలి. మనకి ఇలా ఉంటుంది మా పోర్టల్ www.gst.gov.in. ట్యాక్స్ ఇన్వాయిస్ ఇలా ఉంటుంది, బిల్ ఆఫ్ సప్లై ఇలా ఉంటుంది. ఇది మనకి థియరీ. మీకు మెటీరియల్ ఇంకా థియరీ ఉంటుంది, అది ఒకసారి మీరు చూసుకోవచ్చు. సో టోటల్ గా 18 ట్యాక్సెస్ ఉంటాయి. 18 ట్యాక్సెస్ గురించి తెలుసుకోవాలంటే మనం సిఏ గానీ ఆడిటర్ గానీ అవ్వాలి. అప్పుడే ఆ 18 ట్యాక్సెస్ ఎప్పుడు ఏ సిచ్యువేషన్ లో ఉపయోగిస్తారనేది మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఓకే, సో తర్వాత లెజర్ లో ట్యాక్స్ ఇస్తారు, ఐటమ్ లో ట్యాక్స్ ఇస్తారు. ఓకే, లెజర్ లో ట్యాక్స్ ఇచ్చేది ఆడిటర్స్, ఐటమ్ లో ట్యాక్స్ ఇచ్చేది మన లాంటి స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్ ఐటమ్ లో ట్యాక్స్ ఇచ్చుకోవాలి. ఓకే, సో తర్వాత మనకి కొన్ని కొన్ని ఫుల్ ఫామ్స్ కూడా నేను మెటీరియల్ ఇచ్చి ఉంటాను. ఏ స్టేట్ కు ఏ కోడ్ వస్తుంది అనేది కూడా నేను ఇచ్చి ఉంటాను. స్టేట్లు కోడ్లు గుర్తుపెట్టుకోవాలి మా, అంటే ఇన్వాయిస్ లో ఆల్రెడీ ఉంటాయి, కానీ
మినిమం నాలెడ్జ్ మనకు ఉండాలి. ఓకే, సో ఆంధ్రప్రదేశ్లో ఏ డిస్టిక్లు వస్తాయి, ఓకే, ఎన్ని డిస్టిక్లు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ అన్నిటికీ ఎన్ని డిస్టిక్లు కలిపితే ఆంధ్రప్రదేశ్ అవుతుంది, ఎన్ని డిస్టిక్లు కలిపితే తెలంగాణ అవుతుంది, అవి కూడా మీకు తెలిసి ఉండాలి. మినిమం నాలెడ్జ్ అది. ఓకే, ఎందుకంటే జిఎస్టి నెంబర్ మనకి ఇచ్చేటప్పుడు 37 అని కనపడింది అంటే మీరు కంపల్సరీగా ఏమనుకోవాలి, ఆంధ్రప్రదేశ్ అనుకోవాలి. 36 అని వచ్చింది అంటే మీరు ఏమనుకోవాలి, తెలంగాణ అనుకోవాలి. ఓకే, మీరు చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ మీరు చేసేటప్పుడు 37 వచ్చిందా పర్చేజ్ దగ్గర కానీ సేల్స్ దగ్గర కానీ 37 అనే నెంబర్ రాకుండా వేరే నెంబర్ ఏమైనా వచ్చిందా అనేది మీరు కంపల్సరీగా అబ్జర్వ్ చేయాలి. మీకు ట్యాక్స్ ఎందుకు పడదు అంటే మీరు అండర్ గ్రూప్స్, స్టేట్ అండర్ గ్రూప్స్ తప్పు ఇవ్వడం, అందుకు ట్యాక్స్ పడదు. ఒకటి, కంపెనీ క్రియేషన్ చేసేటప్పుడు కంపల్సరీగా ట్యాక్స్ అనేది ఇవ్వాలి. F11లో అక్కడ కంపల్సరీగా జిఎస్టి నెంబర్ ఇవ్వాలి. అక్కడ జిఎస్టి నెంబర్ ఇవ్వకపోయినా ట్యాక్స్ పడదు. తర్వాత మీరు ఐటెంలో ట్యాక్స్ కరెక్ట్గా ఇవ్వకపోయినా పడదు. పర్చేజ్ చేసేటప్పుడు కానీ సేల్ చేసేటప్పుడు కానీ కంపల్సరీగా జిఎస్టి నెంబర్ ఇవ్వాలి. తర్వాత అతనిది ఏ స్టేట్ అనేది మ్యాండేటరీగా మీరు మెన్షన్ చేయాలి. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారనుకోండి, మీరు రెగ్యులర్గా ఏపీ 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 అని ఇస్తూ ఉంటారు. అలా కాదు, మీరు పర్చేజ్ చేసేటప్పుడు సేల్ చేసేటప్పుడు క్లుప్తంగా చూడాలి, ఆ ప్రాబ్లమ్ని ఒకసారి అనాలిసిస్ చేయాలి. సో పర్చేజ్ చేస్తున్నాం, అతనిది ఏ డిస్టిక్, ఆ డిస్టిక్ ఏ అండర్ కిందకి వస్తుంది, ఆంధ్ర కిందకి వస్తుందా తెలంగాణ కిందకి వస్తుందా అనేది గమనించాలి. ఓకేనా, పర్చేజ్ సేల్ అవి రెండు బాగా అబ్జర్వ్ చేస్తూ వెళ్ళాలి. రియల్ టైంలో కూడా మీరు ట్యాక్స్ ఇన్వాయిస్ను మ్యాచ్ చేసేటప్పుడు ట్యాక్స్ పడలేదు అంటే కారణాలు, ఒకటి F11లో మీరు జిఎస్టి నెంబర్ ఇచ్చి ఉండాలి. ఓకే, F11లో మనకు జిఎస్టి నెంబర్ అనేది ఇచ్చి ఉండాలి. సో పర్చేజ్లో జిఎస్టి నెంబర్ ఇచ్చి ఉండాలి, సేల్స్లో జిఎస్టి నెంబర్ ఇచ్చి ఉండాలి. అలా ఇస్తేనే మీకు ట్యాక్స్ అనేది పడుతుంది, లేకపోతే పడదు. అది కూడా మీరు గమనించద్దు. ఓకేనా, అది మ్యాండేటరీ. ఓకేనా అమ్మా, అర్థమైందే థియరీ మనకి. మీరు మెటీరియల్ చూడండి, ఇంకా కంటెంట్ ఉంటుంది, ఒకటి 2 సార్లు వినొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, క్లియర్ గైస్. సో ఫ్రమ్ టుమారో మనకి ప్రాబ్లం అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? టుమారో క్లాస్ ఉందా సార్? సండేనా క్లాస్ వద్దా? ఉందా సార్? తీసుకున్నామండి. రిమైనింగ్